హలో ఫ్రెండ్స్, మనం ఈ సమ్మర్లో ఒక మంచి మోరల్ స్టోరీ తెలుసుకుందాం. కర్మ అనేది మంచి కర్మ ఉంటుంది, చెడ్డ కర్మ ఉంటుంది. నువ్వు మంచి చేస్తే మంచి కర్మ వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది. బట్ నువ్వు చేసింది నీకు రిటర్న్ అవ్వడం దీంట్లో పాయింట్. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 గోవులలో దూడ తన తల్లి దగ్గరికి వస్తుంది కానీ వేరే గో దగ్గరికి వెళ్ళదు కదా. ఇది కూడా అంతే, మీరు ఏం చేస్తారో అది మీకే వస్తుంది. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు లిఖిత్. ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ ఆస్థానంలో 3 మంత్రులు ఉండేవారు. ఒకరోజు రాజు ఆ 3 మంత్రులతోటి అడవికి వెళ్ళి పండ్లన్నీ తీసుకొని రమ్మన్నాడు. వాళ్ళకి 3 బ్యాగ్స్ ఇచ్చి పళ్ళని తీసుకొని రమ్మని చెప్పాడు. రాజు చెప్పింది మంత్రులు వినాలి కాబట్టి మంత్రులు ఎట్లా వెళ్ళాలి. ఓకే రాజా అని చెప్పేసి వెళ్ళారు. అడవిలో ఇప్పుడు ఫస్ట్ మంత్రి ఏమనుకుంటున్నాడంటే, రాజు చెప్పాడంటే ఏదో ఒక మంచి పని కాబట్టి చెప్తాడు, లేదా రాజుకి ఏం అవసరం అనుకొని ఆ ఫారెస్ట్లో ఉన్న బెస్ట్ మంచి ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కోసుకొని తన బ్యాగ్లో వేసుకున్నాడు. సాయంత్రం కల్లా తన బ్యాగ్ నిండింది. ఇప్పుడు సెకండ్ మంత్రి సేమ్ తెద్దామని అనుకున్నాడు. బట్ ఆయన ఎలా ఆలోచించాడంటే, రాజుకి ఏమన్నా పిచ్చా, తనకి అన్ని పళ్ళ తోటలు ఉన్నాయి కదా, ఏం యూస్, అవి తినడు చేయడు, మమ్మల్ని బయటకు వెళ్తేమంటున్నాడు. ఆయన తినడు చేయడు, ఎట్లాగో 2-3 తింటాడు కాబట్టి కొన్ని మంచివి తీసుకెళ్ళి మిగతావన్నీ పిచ్చివి తీసుకోవదాం. అంటే పిచ్చివి అంటే రోటెడ్ ఫ్రూట్, అంటే సగం కొరికి తిన్నవి, పావురాలు తిన్నవి, పురుగులు తిన్నవి, ఖరాబ్ అయినవి, కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్. తన బ్యాగ్ అలా నిండిపోయింది. ఇప్పుడు థర్డ్ మంత్రి కూడా ఆబ్వియస్లీ ఏదో ఒకటి థింక్ చేసే ఉంటాడు కదా. థర్డ్ మంత్రి కొంచెం వేరేలా ఆలోచించి తన బ్యాగ్ని 30% ఆఫ్ తన బ్యాగ్ని ఫ్రూట్స్తో నింపి మిగతాది ఆకులతో నింపాడు. అంటే బాటమ్ 70% మొత్తం ఆకులతో నింపి పైన ఆకులు కనపడకుండా ఫ్రూట్స్ని పేర్చాడు. ఇప్పుడు సాయంత్రం అయింది కదా, అందరు ఒక దగ్గర కలుసుకున్నాడు. రాజాస్థానానికి వెళ్తున్నారు. వచ్చింది రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను తెచ్చా అని కావు అని అరుస్తారు. రాజు పనిలో ఉన్నాడు. తన సేనాధిపతితో చెప్పి వాళ్ళని జైల్లో ఏమన్నాడు. వాళ్ళకి 1 month జైలు శిక్ష అంట. 1 month జైలు శిక్ష. వాళ్ళకి ఫుడ్ పెట్టద్దు, వాళ్ళు తెచ్చుకున్న ఫ్రూట్స్ వాళ్ళు తినాలి అని చెప్పేసి చెప్పాడు రాజు. చెప్పినాక వినాలిగా. అలానే అనుకొని 3 మంత్రులు వెళ్తారు. ఫస్ట్ మంత్రి తను తెచ్చుకున్న ఫ్రెష్ ఫ్రూట్స్ హ్యాపీగా తిని తన జైల్ లైఫ్ని హ్యాపీగా కంప్లీట్ చేస్తాడు. సెకండ్ కొన్ని మంచివి, మిగతావి పిచ్చివి, రోటెడ్. ఇంకా పాడైపోయినవి మంచాన పడ్డాడు లాస్ట్కి. ఇంకా మన 3వ మంత్రి దగ్గరకు వస్తే తెచ్చుకున్న 30% ఆఫ్ వాళ్ళు మినిమం 10 days ఆర్ 15 days, మిగతా 15 days ఆకులు తిన్నాడు, చనిపోయాడు లాస్ట్కి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, మీరు చేసే మంచి పని మీతోటే వస్తుంది, అదే మీరు చెడ్డ పని చేశారా అదే మీకే వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో కామన్ ఏంటంటే మీరు ఏం చేస్తే అది మీకు అదే తిరిగి వస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. 100 గోవులు ఉన్న తన దూడ తన తల్లి దగ్గరికి వెళ్తుంది కానీ వేరే గో దగ్గరికి వెళ్ళదు కదా. కర్మ అనేది మంచి కర్మ ఉంటుంది, చెడ్డ కర్మ ఉంటుంది. నువ్వు మంచి చేస్తే మంచి కర్మ వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది. బట్ నువ్వు చేసింది నీకు రిటర్న్ అవ్వడం దీంట్లో పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద స్టోరీ. థ్యాంక్ యూ. బాయ్.